భూమి మీద ఒక మహా విపత్తు రాబోతుందా? సముద్ర గర్భంలో నివసించే ఓ మిస్టీరియస్ చేప ఇప్పుడు ఒడ్డుకు వచ్చేసింది. ఇదే డూమ్స్డే చేప. దీని గురించి ఎన్నో అపోహలు, ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి. ఇది నిజంగా విపత్తుకు సంకేతమా, లేక కేవలం సహజమైన ఘటన మాత్రమేనా? ఈ వీడియోలో మనం దీని గురించి, దీని వెనుక ఉన్న వాస్తవాల గురించి తెలుసుకుందాం. వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. లైక్ కొట్టి దీన్ని చూడండి. ఫస్ట్ అసలు డూమ్స్డే చేప అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ఓర్ఫిష్. ఇది సాధారణంగా సముద్రం లోతుల్లో కనిపించే అరుదైన చేపలలో ఒకటి. దీని పొడవు 10 మీటర్ల దాకా పెరగగలదు. కానీ ఈ చేప సముద్రం పైకి రాదు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే సముద్రం పైకి ఒడ్డుకు వచ్చే అవకాశం ఉంది. రీసెంట్ గా స్పెయిన్ లోని కనరీ దీవుల్లో లాస్ పాల్మస్ బీచ్ లో ఓర్ఫిష్ ఒడ్డుకు చేరుకుని కొంత సమయం తర్వాత చనిపోయింది. ఆ వీడియో ఒకసారి చూడండి. జానపద కథల ప్రకారం ఓర్ఫిష్ కనిపించడం ఒక భయంకరమైన భూకంపానికి సంకేతమని నమ్ముతారు. 2011 ఫుకుషిమా భూకంపానికి ముందు కూడా ఈ చేపలు బీచ్ల పైన కనిపించాయని చెబుతారు. ఈ భూకంపం, దాని ఫలితంగా వచ్చిన సునామీ వల్ల జరిగిన నష్టం ఎంతో తెలుసా? 20,000 మంది చనిపోయారు, 6,000 మంది గాయపడ్డారు, అండ్ 2,500 మంది తప్పిపోయారు. లక్షలాది మంది తమ సొంత ఇల్లులను కోల్పోయారు. ఫుకుషిమా అణుశక్తి కేంద్రం పేలి చాలా ఆస్తి నష్టం జరిగింది. సేమ్ ఇలాగే కాలిఫోర్నియాలో కూడా ఓర్ఫిష్ కనిపించిన కొద్ది రోజుల తర్వాత భూకంపం సంభవించింది. అందుకే ఈ చేప కనిపిస్తే భూమి మీద ఒక మహా విపత్తు రాబోతుంది అని ప్రజలు చాలా బలంగా నమ్ముతున్నారు. రీసెంట్ గా స్పెయిన్ లోని కనరీ దీవులో లాస్ పాల్మస్ బీచ్ లో ఈ చేప కనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక పెద్ద విపత్తు రాబోతుందని చాలా మంది భయపడుతున్నారు. కానీ శాస్త్రవేత్తల అభిప్రాయం భిన్నంగా ఉంది. ఈ చేపల ఆవిర్భావానికి భూకంపాలతో ఎలాంటి సంబంధం లేదని పరిశోధనలు చెబుతున్నాయని వారు చెప్తున్నారు. 2019లో జపాన్ లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఓర్ఫిష్ అండ్ భూకంపాల మధ్య ఎలాంటి ప్రత్యక్షమైన సంబంధం లేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మరి ఇదంతా కేవలం అపోహ, లేక ప్రకృతిలో ఏదైనా కీలక మార్పుల కోసం ఇదొక సంకేతమా? భూకంపాలకు ముందు ఈ చేపలు కనిపించడం సహజమా? ఈ ఘటనల వెనుక అసలు నిజం ఏమిటో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రహస్యమైన అంశాలపై వీడియోలు కావాలంటే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.